तेलंगाना बीसी तंजीमों, यूनाइटेड फॉर फ्रंट और तेलंगाना जागृति के रहनुमाओं ने एक जामे रिपोर्ट तैयार की और इसे जात शुमारी कमीशन के चेयरमैन वेंकटेश्वर राव को पेश किया। ये रिपोर्ट 35 सफ़ात पर मुश्तमिल है, जिसे एमएलसी कल्वाकुंटा कविता जागृति सदर की क़यादत में पेश किया गया। इस मौके पर कविता ने बीजेपी पर जात शुमारी की मुखालिफत का इल्ज़ाम लगाया। इन्होंने कहा कि बीजेपी ने सुप्रीम कोर्ट में हलफनामा दाखिल करते हुए वाज़ेह किया कि वो जात शुमारी नहीं करेगी। इन्होंने बीजेपी के दोगले रवैये पर तनकीद की और कहा कि बीसी तबक़ात को इस रवैये की मुखालिफत करनी चाहिए। తెలంగాణ జాగృతి అనే సంస్థ దాదాపు 2 దశాబ్దాల నుంచి వివిధ రకాల కార్యక్రమాలు చేస్తూ తెలంగాణ ప్రజలకు సంబంధించిన అనేక అంశాలు హైలైట్ చేస్తూ వచ్చాం. నేషనల్ వైడ్ ఉన్నటువంటి ఇష్యూస్ కూడా టేకప్ చేస్తూ తెలంగాణ సొసైటీలో ఉన్నటువంటి డౌన్ ట్రాడెన్ సెక్షన్స్కి సంబంధించిన ఇష్యూస్, అది ఎస్టీ చెంచులకు సంబంధించిన ఇష్యూస్, దళితులకు సంబంధించిన ఇష్యూస్, మహిళలకు సంబంధించిన ఇష్యూస్ కంటిన్యూస్గా టేకప్ చేస్తూ వచ్చాం. అదే కోవలో మహిళా రిజర్వేషన్ కోసం దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో రిజర్వేషన్ ఉండాలన్న అంశం మీద ఢిల్లీలో 16 జాతీయ పార్టీలను దగ్గరికి తీసుకొచ్చి ఢిల్లీలో ఆ సందర్భంలో మా ముందు ఒక ప్రశ్న వచ్చింది. మహిళలు అనేటటువంటి విషయం మాట్లాడినప్పుడు సగభాగం ఉన్నటువంటి మహిళలు, అందులో సగభాగం ఉన్నటువంటి బీసీ మహిళలకు ప్రాతినిధ్యం ఇవ్వాలని స్టాండర్డ్ మేము ఖరాఖండిగా కుండబద్దలు బీసీ కోటా ఉండాల్సిందే, కోటా ఉండాల్సిందే, మహిళా రిజర్వేషన్ మేము బలంగా వినిపించడం. అయితే మహిళా రిజర్వేషన్ బీసీ కోటా ఉండాలి అన్నది